హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్‌తో ఇట్లా పకోడీ లెక్క బజ్జీ లెక్క చేసుకుందామండి. ముందు 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. దాన్ని ఒలిచి ఒక గిన్నెలో మనం మిక్సీ పట్టుకునే గిన్నెలో వేసుకొని కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీయకుండా అట్లనే వేసుకోండి. ఇవి టేస్ట్ బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాక దాన్ని కచ్చపచ్చ పట్టుకోవాలి. మరీ మెత్త పట్టుకునే అవసరం లేదు. ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నానండి. ఇక్కడ నేను మీరు ఒకవేళ మొక్కజొన్న ఇంకెక్కువ తీసుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. పిండిని చూడండి, ఫస్ట్ చేతితోటి ఇట్లా వేస్తే ముద్ద లెక్క పడేటట్టు చూడండి. కొంచెం ఫస్ట్ కూడా కొంచెం ఆయిల్లో వేసి చూస్తే మీకు ఇచ్చుకుపోతుందంటే ఇంకొంచెం పిండి కలుపుకోవాలి, చూసుకొని వేసుకోండి పిండి అనేది. ఇక్కడ నేను టేస్ట్ తగ్గట్టు కారము, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. మీకు కావాలంటే జీలకర్ర ఉత్తగా వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర మనం మొక్కజొన్న గింజలు మిక్సీ పెట్టేటప్పుడు అందులో వేసుకున్నా పర్లేదు. కొంచెం ఆయిల్ డీప్ ఫ్రైగా పెట్టుకొని అందులో చిన్నగా వేసుకోవాలి. ఇవి చాలా పెద్దగా వేసుకోవద్దు. పెద్దగా వేసుకుంటే లోపల ఉడకకుండా తొందరగా బయటవి కుక్ అయిపోయి మాడిపోద్ది. కాబట్టి చిన్నగా మన చిన్న పునుగులు లెక్క ఉంటాయి కదా, బోండాలు లెక్క, అట్లా చిన్నగా వేసుకోవాలి. ఇందులో సోలో పొడి అది ఇది ఏది వేయనవసరం లేదు. మంచిగా పొంగుతాయి. మంచిగా ఇలా మనం చిన్న వేసినా కూడా చాలా పెద్దగా పొంగుతాయి. మీకు ఏర్పడుతుంది వేస్తూ ఉంటారే. కాబట్టి సోలో పొడి వేయనవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు. ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఫ్రై తొందరగా కాలిపోవడం కూడా తొందరగా కాలుతుంది. మనం బ్రౌన్ కలర్ వచ్చినాయంటే తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకొన్ని కూడా నేను ఇప్పుడు వేసాను కదా, మళ్ళీ ఇంకొన్ని కూడా వేసి చూస్తున్నాను చూడండి. ఫస్ట్ మాత్రం కొంచెం పిండి నూనెలో వేసి చూసుకోండి. ఇచ్చుకోబోతుందంటే మళ్ళీ కొంచెం శనగపిండి కానీ బియ్యపిండి కానీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీలో వేసుకున్నారంటే కంపల్సరీ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది మీరు వేసిన ముద్దంతా. అందుకని ముందే చూసుకోండి. ఇలా తీసుకున్నామంటే వేడిగా తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.